స్వామి, ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క పనులు ఇక్కడ గడిపేసరికి నా ఊపిరి పైకెళ్ళి గిరగర తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తుంది. అసలు అది వస్తుందా లేకపోతే పైకే పోతుందా అని భయంతో గడుపుతున్నా. నా ఎందుకు దయ ఉంచి ఈ ఇంట్లో నుంచి తప్పించుకుపోయేందుకు మీరే ఒక మార్గం చూపించండి ప్రభు. అమ్మ పిలిచింది. అమ్మా, అక్కడ ఏమిటో అప్లికేషన్? ఏమి లేదమ్మా, దొంగగా ఉన్న నన్ను ఒక దేవాలయం లాంటి ఇంట్లోకి తీసుకొచ్చి ఇలాంటి దేవత ముందు నిలబెట్టావే ఏడు కొండలవాడా, నీ రుణం ఎలా తీర్చుకోవాలని కన్నీరు కార్చుకున్నానమ్మా. అయ్యో అయ్యో అయ్యో, నీకు అదేవుడు మంచి బుద్ధి ఇచ్చారా? మరి ఎక్కడి నుంచి దొంగ బుద్ధి వచ్చింది నీకు? అదేంటో తెలీదు, చూడగానే టెంప్ట్ అవుతానమ్మా. అదేనమ్మా, ఈ బుద్ధి ఎలా వచ్చిందని అడిగారు కదా, చెప్పి చూపించరా చేసి చూపించరా అని అడుగుతున్నా. చెప్పడం కంటే చేస్తే చాలా నేచురల్ గా ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేశా మీరు ఇలాగ అడుగుతారని ఎక్స్పెక్ట్ చేశా. ఎందుకు తలప మూస్తున్నావు? ఏం లేదమ్మా, నా గతం మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదమ్మా. కరెక్ట్ కదా, త్వరగా రా, కూర్చో. నీ కథ ఏమిటో చెప్పు, వింటాం. నాకు ఏడుపు వచ్చేస్తుంది. బాగా కష్టపడే కుటుంబంలో పుట్టినవాడమ్మా, మగదిక్కలేని కుటుంబం, ఒకే ఒక అమ్మ. ఒకే ఒక అమ్మ? అవునమ్మా, నాన్న పోయిన దగ్గర నుంచి అమ్మ మంచాన పడింది. కూలి పని చేస్తేనేనమ్మా మాకు ముద్ద. ఇలా ఉన్నప్పుడు మా అమ్మ చదువుకోవద్దు పల్లెకి వెళ్ళు అంది. అప్పుడు ఇంటింటికి వెళ్ళి పాల ప్యాకెట్లు వేస్తారే, పాల ప్యాకెట్లు, అలా పాల ప్యాకెట్లు వేసి బతికేవాడినమ్మా. పాపం. అలా పాల ప్యాకెట్లు వేసే ఒక ఇంట్లో మీలాగే ఒక ఆవిడ ఉండేదమ్మా. ఆవిడకి మీకులాగే ఒక అబ్బాయి కూడా. భలే, వాట్ ఎ కోఇన్సిడెన్స్. ఏంటమ్మా వాచి కొయ్యి బారిపోయిందా? దద్దమ్మా, ఆ కథ ఈ కథ ఒకేలా ఉందంటున్నారు. ఒకేలా ఉంటుంది, ఇప్పుడు ఒకేలా ఉంటుంది. ఆ అబ్బాయి ఉన్నాడన్న పొగరుతోటి ఇలాగే ముక్కుకు ముక్కు పుడకలేమిటి, చెవుకులు జిమ్కీలేమిటి, ఆవిడ గారిచ్చిన బిల్డప్ ఉంది చూశారు అమ్మా. రోజు తిడుతూనే ఉంటుందమ్మా. ఇవన్నీ చూపించి నువ్వు నన్ను ఊరుకోండమ్మా, నేను ఇప్పుడే కదా మిమ్మల్ని చూసేది. ఇవన్నీ ఆవిడ గురించి అమ్మా. కొంతమంది రాక్షసులు అలాగే ఉంటారు. నువ్వు చెప్పు. ఒక రోజు కొంచెం లేట్ గా వెళ్ళానమ్మా, జస్ట్ 3 hours. వెంటనే తెగరెచ్చిపోయి మాట్లాడేసింది. అప్సెట్ అయ్యానమ్మా. అప్సెట్ అయ్యాను కదమ్మా, వెంటనే తిన్నగా ఇంట్లోకి వెళ్ళి తలుపు మూసి ఇలాగే వెళ్ళమ్మా. ఇదే విధంగా కత్తి ఒక యాపిల్ పండు గుచ్చుకుంది. ఇక్కడ కూడా ఆపిల్ కత్తి అలాగే ఉన్నాయి. యాపిల్ పండు ఇలా లాగేసి ఇలా కింద పడేసి కత్తి ఇక్కడ పెట్టాను. మనం మాట్లాడిన మాటలకి అలాగే చెయ్యాలి. తర్వాత తాళాలెక్కడా అని అడిగాను. తాళాలెక్కడే అని అడిగావు. నిన్నేనే కోపంగా తాళాలెక్కడా అని అడిగాను. నిన్నేనే తాళాలెక్కడా కోపంగా అడిగావు. కాదే, నిన్నేనే తాళాలు ఎక్కడున్నాయో చెప్పు. ట్రెండ్ మారిందిరా. మాట్లాడేవో ఈ కత్తి ఈ చెవులో పొడిచి చెవులోంచి తీస్తా చెప్పు. తాళాలు దిండి కింద రహస్యంగా పెట్టి. ఇదేమన్నా పెద్ద పాతాళ గుహ, దిండి కింద రహస్యంగా పెట్టిందంట. ఈ తాళాలు తీసుకెళ్లి ఆ బీరువా తెరిచి లోపల ఉన్న వెండి క్యాష్ బంగారం తీసుకునే వరకు నువ్వు పిట్టల దొర 108 సార్లు చెప్పాలి. అదేమైనా శ్లోకం 108 సార్లు చెప్పడానికి? శ్లోకమేనే, నువ్వే చెప్పావుగా దొంగకెవర్రా దొర అని పేరు పెట్టారు అని. అది ఊరికే ఏంటి అడుగులు అంటున్నావు? చూడు, నేను వెళ్ళి బీరువా తెరిచే వరకు ఈ కత్తిని ఇక్కడ పట్టుకో. కోపం వచ్చిందంటే పొడిచి పారేస్తాను. గట్టిగా పట్టుకోవద్దు. పిట్టల దొర 108. అదే పిట్టల దొర. ఇవేగా తాళాలు. పిట్టల దొర. ఇదే విధంగానమ్మా వాళ్ళ అబ్బాయి కూడా ఇలాగే వచ్చి స్టైల్ గా నిలబడ్డాడు. నేనేం చేశానంటే ఆయన్ని కూడా దాటుకుని మంగళాపురం వెళ్ళిపోయాను. ఈయన్ని దాటలేక ఈ కుటుంబంతో మింగిలైపోయాను. అంతేనమ్మా, అంతే. చెప్పండి మమ్మీ, బాగా యాక్ట్ చేశానని. ఆ పట్టు చీర కూడా లోపల పెట్టరా. ఏం లేదు సార్, నువ్వు ఇంత మంచిగా ఉన్నావు, దొంగగా ఎలా మారావని అమ్మ అడిగారు సార్. చెప్పి చూపించరా చేసి చూపించరా అని అడిగాను. చేసి చూపించమన్నారు. నా యాక్షన్ చూసి స్టన్ అయిపోయారు. శివ, ఈడు నా గొంతుకు కత్తి పెట్టి నటించాను కదా, దాని గురించే చెప్తున్నారు అమ్మ. మాట్లాడక చంపేస్తాను. నిజంగా కత్తి పెట్టారా? నాకంతా తెలుసు రేయ్. సార్, ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరాలు ఫిక్స్ చేశాను. నువ్వు చేసే దొంగ పనులన్నీ ఇందులో రికార్డ్ అవుతాయి. అలాగయ్యా, క్యాష్ ఇన్స్టాల్మెంట్. దొంగ
ఇంకెప్పుడైనా ఇలాంటి పని చేసావో నీకు బుల్లెట్ కాదు బాంబే రోయ్. అబ్బా బాంబా చితికిపోతానేమో. అమ్మా నేను ఒక కేసు విషయంగా వరంగల్ వరకు వెళ్తున్నాను. అయ్యో శివ ఈయన్ని ఇంట్లో పెట్టుకుని ఎలా? భయపడకమ్మా, దొంగ చేతికే తాళాలు ఇచ్చాను. నేనెక్కడున్నా వీడిని గమనిస్తూనే ఉంటాను. ఓకేనా? ధైర్యంగా ఉండు. అమ్మా ఏయ్, నేనొచ్చే వరకు సత్యని అమ్మని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీది. లేదో అర్థమైంది.